హవారీ స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? నేను మెథడ్స్ క్లాస్ మీకు చెప్పడం జరిగింది గత 2 క్లాసుల్లో కూడా. మీరు చేసి నాకు లెక్క పెట్టమని చెప్పాను, నాకు ఎవరూ చేయలేదు. ఓకే, నో ప్రాబ్లం. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు యూట్యూబ్లో కామెంట్ చేయండి. మీరు ఎలా ఫాలో అవుతున్నారు అనేది తెలియజేసుకోవడం కోసం నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఓకే, మీరు లైక్ చేసినట్లయితే మాకు బూస్టింగ్ ఉండడం జరుగుతుంది. ఓకే, గత 20 సంవత్సరాల నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీతో మేము రన్ చేయడం జరుగుతుందండి. ఇబ్రహీం సార్ మీరు ఎక్కడైనా బయట తెలుసుకోవచ్చు. 2012, 2005, 2008, 2012, 2014, 2018 డిఎస్సిలో నా స్టూడెంట్స్ అందరూ కూడా ఆంధ్ర తెలంగాణలో ఉన్నారండి. ఓకే, మీరు చక్కగా నేర్చుకోవాలన్నదే మా ఉద్దేశం. ఓకేనండి, మీరు చక్కగా నేర్చుకుని ఈ మెథడ్స్ టాపిక్ నుండి ఒక బిట్ కూడా కాకుండా మీరు మ్యాక్సిమం ఈ మెథడ్స్ టాపిక్లో టోర్నమెంట్స్లో మీకు రమ్మారమి 4 నుంచి 5 బిట్లు రావడం జరుగుతుందండి. ఓకే, ఖచ్చితంగా స్కోరింగ్ మెథడ్స్లో టోర్నమెంట్స్ అనేది స్కోరింగ్ కాబట్టి మనం ఒక బిట్ కూడా దీంట్లో మనం అవుతుంది. ఓకే అండి, మొన్న క్లాసులో భాగంగా మీకు ఏం చెప్పాను, సరి సంఖ్యలో జట్లు వచ్చినట్లయితే ఫిక్చర్స్ ఎలా వేయాలనేది మనం చెప్పుకున్నాం. ఈరోజు ఆ పాఠానికి కొనసాగింపుగా ఓకేనండి, ఈరోజు ఆ పాఠానికి కొనసాగింపుగా బేసి సంఖ్యలో జట్లు వచ్చినట్లయితే ఓకేనండి, బేసి సంఖ్యలో జట్లు వచ్చినట్లయితే ఏ విధంగా మనం ఫిక్చర్ వేసుకోవాలి. మనకి రేపు పొద్దున్న ఎగ్జామినేషన్లో ఈ లెక్క చెయ్యక్కర్లేదండి, బట్ మనకి ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా లెక్క చేయాలి. మీరు రఫ్గానైనా చేసుకోవాలి. కాబట్టి అందుకే మీకు స్ట్రెస్ చేసి ఖచ్చితంగా నేర్చుకోండి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు చక్కగా నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నానండి. ఓకే, క్లాసులోకి వెళ్ళిపోదాం. బేసి సంఖ్యలో జట్లు ఉంటాయి. బేస్ సంఖ్యలు అంటే ముందు తెలుసుకుందాం, ఎందుకంటే మనం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నదండి. అందరికీ అన్ని జ్ఞాపకం ఉండాలనే రూల్ లేదు. ఓకేనండి, సరి సంఖ్యలు అంటే 2తో భాగించబడే సంఖ్యలు సరి సంఖ్యలు. బేస్ సంఖ్యలు అంటే 2తో భాగించబడినవి బేస్ సంఖ్యలు చూసుకుందాం. ఓకే, బేస్ సంఖ్యలు 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25 ఇవన్నీ కూడా బేస్ సంఖ్యలే. మనం బేసిక్గా ఏం చూసుకోవాలంటే వచ్చిన జట్లు సరి సంఖ్యలో ఉన్నాయా బేస్ సంఖ్యలో ఉన్నాయా చూసుకోండి. ఓకే అండి, ఇక్కడ మనకి 2 ఫార్ములాలు ఉన్నాయి. ఆ 2 ఫార్ములాలు కూడా మీకు చెప్తాను. వచ్చిన జట్లు బేస్ సంఖ్యలో ఉన్నట్లయితే 2 అర్ధ భాగాలు చేయడానికి సూత్రం నెంబర్ ఆఫ్ టీమ్స్ ప్లస్ 1/2. ఓకేనండి, నెంబర్ ఆఫ్ టీమ్స్ ప్లస్ 1/2. అదేవిధంగా కింది అర్ధ భాగం డివైడ్ చేయడానికి సూత్రం నెంబర్ ఆఫ్ టీమ్స్ మైనస్ 1/2. నెంబర్ ఆఫ్ టీమ్స్ మైనస్ 1/2. ఇప్పుడు మనం ఎన్ని టీంలు చేసుకుందాం? ఓకే, 13 టీంలు చేద్దాం. ఓకే, 13. ఓకే, ఇక్కడ 13. ఓకే, వేస్తాను చూడండి. ఫస్ట్ స్టెప్గా మనం ఏం చేయాలి, వచ్చిన జట్లని ఒక ఆర్డర్లో వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, వచ్చిన జట్లని 2 అర్ధ భాగాలుగా విభజించుకోవాలి. ఓకే, ఇది అప్పర్ హాఫ్ పై భాగం, ఇది క్రింది భాగం, క్రింది అర్ధ భాగం సార్, క్రింది అర్ధ భాగం, పై అర్ధ భాగం. ఓకేనండి, చూద్దాం. 13 జట్లు వచ్చినట్లయితే 2 అర్ధ భాగాలు డివైడ్ చేసుకోవాలంటే ఇక్కడ సూత్రం చెప్పుకున్నాం కదండి. ఎంత? 13 ప్లస్ 1/2 = 14/2 = 7 టీములు. 7 టీముల దగ్గర ఒక గీత గీసుకున్నాం అనుకోండి. 7 టీముల కింద పై అర్ధ భాగం అది. నెక్స్ట్ కింద అర్ధ భాగం చూద్దాం. కింద అర్ధ భాగం కనుగొనడానికి సూత్రం నెంబర్ ఆఫ్ టీమ్స్ ఏంటండి, 13 మైనస్ 1/2 = 12/2. 6 టీంలు చూడండి, 6 టీంలు వచ్చాయా?
1 2 3 4 5 6 సరిపోయినాయండి. మనం 2 అర్ధ భాగాలు చేసుకున్నాం. ఆ తర్వాత స్టెప్ ఏంటి? మ్యాచ్ లాగింగ్ చేయాలి. ఏం చేయాలి చెప్పండి. ఏం చేయాలి? బైస్ కొనుక్కోవాలి. ఎందుకు బైస్ కొనుక్కోవాలి? వచ్చిన జట్లు పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్యకి సమానంగా లేవు. అందుకోసం ఏం చేయాలి? మనం బైస్ కనుగొనాలి. బైస్ కనుగొనాలంటే మనం ఏం చెప్పుకున్నామండి? బైస్ కనుగొనాలంటే మనకి ముందుగా పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్యలు తెలియాలి. ఏంటండి? పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్యలు తెలియాలి. మనం గత క్లాస్లో చెప్పుకున్నాం పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్యలు. ఏమున్నాయి పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్యలు? 4 8 16 32. ఇక్కడ వరకు సరిపోతుంది సార్. అంతకుమించి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్యలు ఏంటంటే చూశారు కదా. ఓకే, మనం బైస్ కనుగొనాలంటే ఏం చేయాలి? వచ్చిన జట్లను దగ్గరగా ఉన్న పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్య నుండి తీసివేసినట్లయితే మనకు ఆటోమేటిక్గా బైస్ రావడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను సార్. వచ్చిన జట్లను దగ్గరగా ఉన్న పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్య నుండి తీసివేసినట్లయితే మనకి ఏమొస్తాయండి? బైస్ వస్తాయి. ఓకే, వచ్చిన టీంలు ఏంటి సార్? 13. ఓకే కదా. దీనికి దగ్గరగా ఉన్న పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్య 8 అంటే దాటేసాం కదా, దీనికి సరిపోదు. నెక్స్ట్ పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్య ఎంత? 16. ఈ 16 నుంచి వచ్చిన జట్లు ఏంటండి? 13. ఓకే, పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్య నుండి ఏం చేయాలి? వచ్చిన జట్టును తీసేయాలి. తీసేద్దాం సార్. ఓకే, 3 బైస్. మనం ఇవ్వాల్సిన బైస్ ఏంటంటే 3. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? మరి కింది అర్ధభాగం పై అర్ధభాగం కింద దానికి ఇవ్వాలా పై దానికి ఇవ్వాలా? 3 వచ్చాయి. 3 ఒకే హాఫ్లో ఇచ్చేయాలా? ఇవ్వకూడదు. మనం ఆల్రెడీ గతంలో నిన్న లెక్కలో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? కింది అర్ధభాగానికి కొంత, పై అర్ధభాగానికి కొంత డివైడ్ చేయాలి. దానికి కూడా సూత్రం చెప్పుకున్నాం కదండి మనం. నెంబర్ ఆఫ్ బైస్ -1/2 అప్పర్ హాఫ్, నెంబర్ ఆఫ్ బైస్ +1/2 లోయర్ హాఫ్. ఓకే, ఈ సూత్రంలో పెట్టుకుందాం. నెంబర్ ఆఫ్ బైస్ ఏంటంటే మనం కనుగొన్నాం కదా. నెంబర్ ఆఫ్ బైస్ ఎన్ని? 3. నెంబర్ ఆఫ్ బైస్ ఏంటంటే 3. 3 -1/2. ఓకే, 3లోంచి అక్కడ తీసేస్తే 2/2 = 0. 0 అండి, 0 కాదు. 2లో ఒకసారి పోతుంది. అంటే పై హాఫ్లో ఎన్ని బైస్ వస్తాయి? 1 బై వస్తుంది. అదే కింద హాఫ్ చూద్దాం. నెంబర్ ఆఫ్ బైస్ అంటే 3 + 1/2. 3 + 1 ఎంతండి? 4. 4/2. 2 4. అంటే కింద హాఫ్ లైన్ బైస్ ఇచ్చుకోవాలి, 2 బైస్ ఇచ్చుకోవాలి. మనకి నిన్న చెప్పుకున్నాం ఒక బేసిక్ ప్రిన్సిపల్ అనేది ఉంది. ఏంటంటే బేసిక్ ప్రిన్సిపల్ అనేది ఉంది. ఆ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఫస్ట్ బై ఎప్పుడు ఎక్కడ ఇచ్చుకోవాలి? కింది అర్ధ భాగంలో కింది జట్టుకు ఇచ్చుకోవాలి. రెండో బై ఎక్కడ ఇచ్చుకోవాలండి? పై అర్ధ భాగంలో పై జట్టుకు ఇచ్చుకోవాలి. మూడో బై ఎక్కడ ఇచ్చుకోవాలండి? కింది అర్ధ భాగంలో పై జట్టుకు ఇచ్చుకోవాలి. నాలుగో బై ఎక్కడ ఇచ్చుకోవాలండి? పై అర్ధ భాగంలో కింది జట్టుకు ఇచ్చుకోవాలి. ఇలాగ మన ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ ఎలా ఎన్ని బైస్ వచ్చినా కూడా అదే ఆర్డర్లో వెళ్తాం సార్. ఓకే, దీనికి బై ఇద్దాం. ఓకే, మీకు అర్థమైంది కదా. 1వ బై, 2వ బై. ఇక్కడ 3 బైలు ఇవ్వాలండి. ఇది చెప్పేస్తున్నాను, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? 3 బైస్ కదా. 1 2 ఇది బై. ఒకసారి మ్యాచ్ ఆడిందాం. ఓకే, ఫస్ట్ రౌండ్ ఓవర్. సెకండ్ రౌండ్ ఆడిద్దాం. ఓకే, ఓకే అండి. సెకండ్ రౌండ్ ఓవర్. థర్డ్ రౌండ్.
సార్ అర్థమవుతుంది కదా, మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు, చక్కగా నేర్చుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ పెట్టినట్లయితే మీకు చక్కగా సబ్జెక్ట్ నేర్పుతాను సార్. ఓకే, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్. ఓకే, వచ్చేసింది కదండి. ఓకే, మనం 13 టీములు వేసాం కదండి. నేను మీకు ఒక లెక్క ఇవ్వడం, ఇంకో లెక్క చేసుకుందామండి. ఓకే, ఇంకో లెక్క చేసుకుందాం. ఓకే, ఇంకో లెక్క మీకు ఈ చివరిని చేస్తున్నాను చూడండి. ఎన్ని టీములు చేసుకుందాం సార్? 13 చేసాం కదా, 13 9 టీములు చేద్దాం. ఓకే అండి, 9 1 2 3 4 5 6 7 8 9. మన సూత్రం ఏంటంటే నెంబర్ ఆఫ్ టీమ్స్ ప్లస్ 1/2. నెంబర్ ఆఫ్ టీమ్స్ ఎన్ని? 9 ప్లస్ 1/2 10/2 ఇది 5. చూడండి, 5 దగ్గర ఒక ఎత్తి పెట్టాం. ఓకే, ఆటోమేటిక్గా కింద హాఫ్ నెంబర్ ఆఫ్ టీమ్స్ మైనస్ 1/2. ఓకే, నెంబర్ ఆఫ్ టీమ్స్ ఏంటండి? 9 మైనస్ 1/2 ఇది 8/2 ఇది 4 వచ్చాయి కదండి. ఓకే, అక్కడ వరకు. నెక్స్ట్ మనం ఏం చేయాలి? మ్యాచ్ ఆడించేస్తామా? మ్యాచ్ ఆడించాం. ఏం చేయాలి? బైస్ కనుగొనాలి. ఏంటండి? బైస్ కనుగొనాలి. ఓకే, బైస్ కనుగొనాలి. చూద్దాం. బైస్ కనుగొనాలంటే సూత్రం ఏంటండి? వచ్చిన జట్లను దగ్గరగా ఉన్న పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్య నుండి తీసివేసినట్లయితే పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్య ఎంత అవుతుందండి? 4 8 16. ఓకే, ఇక్కడ దాకా చూద్దాం. 16లోంచి 9 తీసేయండి, 5 వయసు వస్తాయి. అంతేనా? 5 వయసు, సారీ 16 అంటే అయ్యో 6 7 వయసు వస్తాయి. 16లోంచి 9 తీసేయండి. 16లోంచి 9 తీసేసినట్టే 7 బైలు. ఓకే, ఫస్ట్ బై, సెకండ్ బై, థర్డ్ బై, ఫోర్త్ బై, ఫిఫ్త్ బై, సిక్స్త్ బై, సెవెంత్ బై. ఓకే, అలా ఇచ్చుకుంటాం. అంటే ఫస్ట్ వచ్చేటప్పటికి ఏ మ్యాచ్లు ఆడవు. ఫస్ట్ రౌండ్లో ఏమవుతాయి? ఈ 2 మ్యాచ్లు ఆడడం జరుగుతుంది. నెక్స్ట్ రౌండ్ అంటే బై వచ్చినప్పటికి ఈ 2 ఆటలకి మధ్య మాత్రమే రౌండ్ జరుగుతుందండి. ఓకే, ఆ తర్వాత సెకండ్ రౌండ్. ఓకే, నెక్స్ట్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4. ఓకేనండి, ఇక్కడ వరకు మీకు క్లియర్ కదా? ఓకే, థ్యాంక్ యూ.